హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. వెల్కమ్ టు హెచ్ఆర్బి వరల్డ్. మనిషి అనేవాడు చాలా వేల సంవత్సరాల నుంచే ఈ భూమిని ఏలుతున్నాడు కదా. చుట్టూ ఉన్న స్పీసీస్ ని దాటుకొని, నేచర్ కంట్రోల్ ని దాటుకొని ఫుల్ డామినెంట్ గా ఇంత దూరం ఎదగడానికి మనిషికి అంత ఈజీగా సాధ్యపడిందా? దీని అంతటికి కారణం ఏంటి? మనిషి యొక్క మేధాశక్తి. సో ఈ ఇంటెలిజెన్స్ ని ఎలా గ్రో చేసుకున్నాడు? అలానే రీసెంట్ టైమ్స్ లో మనం గట్టిగా వింటున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ప్రస్తుతానికి బేసిక్ స్టేజ్ లో ఉందనే చెప్పుకోవాలి. అంటే ఇక్కడ మనకి తేడా ఒకటి అర్థం చేసుకోవాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఒకటి ఉంది. అది మనిషి మేధాశక్తిని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మనిషి తనకు కావాల్సిన డెసిషన్ ని తను ఓన్ గా తీసుకోగలడు. పాట పాడాలా, డాన్స్ చేయాలా, ఏదన్నా నేర్చుకోవాలా, లేకపోతే ఇప్పుడు ఈ వీడియో నేను చేయాలనుకుంటున్నా, ఇవన్నీ కూడా నా ఓన్ డెసిషన్ మేకింగ్. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఇంకా తన ఓన్ డెసిషన్ మేకింగ్ కంట్రోల్ ఇలా. ఇది మనం దీన్ని బేసిక్ స్టేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ స్టేజ్ ఉంది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి. అంటే అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మనం ఏ కంట్రోల్ ఉండదు, తన ఓన్ గా తను డెసిషన్ తీసుకోవచ్చు. ఈ ఇంటెలిజెన్స్, మనిషి యొక్క ఇంటెలిజెన్స్ ఎవల్యూషన్ ని మనం అర్థం చేసుకోవాలంటే చాలా వేల సంవత్సరాల ముందుకు మనం వెళ్ళాలి. సో నాతో పాటు ట్రావెల్ చేయండి. దీనికన్నా ముందు ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మన చుట్టూ జరిగే పరిస్థితులని లేదా సంఘటనలని లేదా చుట్టూ జరిగే డేంజర్స్ ని అర్థం చేసుకొని మన సర్వైవల్ కావాల్సిన ప్లాన్స్ ని బిల్డ్ చేసుకొని ముందుకు వెళ్ళడాన్ని ఇంటెలిజెన్స్ అంటాం. ఇక్కడ సర్వైవల్ అనే టాపిక్ ఎందుకు వచ్చింది? దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే మన ఎగ్జిస్టెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఈ టాపిక్ మాట్లాడదాం. ఇనిషియల్ గా స్పీసీస్ అనేటివి స్టార్ట్ అయినప్పుడు అవి ఒక బేసిక్ వార్మ్ స్ట్రక్చర్ లో ఉండేటివి. సో అప్పుడు వాటి ఇంటెలిజెన్స్ ఏంటి? వాటి బాడీని కంట్రోల్ చేసుకునే అంత లెవెల్ మాత్రమే ఉండేది. నెక్స్ట్ స్టేజ్లో ఏమైంది? ఫుడ్ని గ్యాదర్ చేసుకొని కన్జ్యూమ్ చేసుకునే స్టేజ్ వరకు అది ఎవాల్వ్ అయినాయి. తర్వాత కాలక్రమేణా ఇదే జీవి సముద్రంలో లేకపోతే నీటి లోపల బతకడం అలవాటు చేసుకుంది. అలానే ల్యాండ్ పైన బతకడం అలవాటు చేసుకుంది. సో అలా ఎవాల్వ్ అవ్వకుండా ఆ డిఫరెంట్ కేటగిరీ జంతువులు కానీ, కోతులు కానీ, పక్షులు కానీ, లేకపోతే నీటి లోపల చేపలు, తిమింగలాలు, ఇలా డిఫరెంట్ స్పీసీస్ స్ట్రక్చర్స్లోకి బిల్డ్ అయినాయి. దాని తర్వాత ఇవంతా కూడా మన నేచర్తో పాటు ఎవాల్వ్ అవ్వకుండా వచ్చాయి. కానీ ఈ ఇంటెలిజెన్స్ అనేది ఎలా కాలక్రమేణా గ్రో అవుతూ వచ్చింది. సో నేచర్తో పాటు ఈ డిఫరెంట్ స్పీసీస్ అన్ని బిల్డ్ అయ్యాయి కదా, వీటితో పాటే సర్వైవల్ కాంపిటీషన్ కూడా పెరిగింది. మీరు గమనిస్తే ఈ ఇనిషియల్గా అడవులు గట్టిగా ఉన్నాయి కాబట్టి అడవుల్లో జంతువులు వాటి ఎగ్జిస్టెన్స్ కోసం, అంటే సింహం తన ఆకలి కోసం వేట ఇంటెలిజెన్స్ని బిల్డ్ చేసుకుంది. జింకలు లేదా సాధు జంతువులు చుట్టూ జరిగే పరిస్థితులను అర్థం చేసుకుంటా వాటిల్లో నుంచి డేంజర్స్ని పసిగట్టి వాటి నుంచి ఎస్కేప్ అయ్యే ప్లాన్స్ని బిల్డ్ చేసుకుంటా వాటి ఇంటెలిజెన్స్ని గ్రో చేసుకున్నాయి. అలాగే పక్షులు ఒక చోటు నుండి ఇంకో చోటికి ట్రావెల్ అయ్యి ఫుడ్ను వెతికే ఇంటెలిజెన్స్ని బిల్డ్ చేసుకున్నాయి. అలాగే ఎలుకలు రేపటి కోసం ఆలోచించి ఫుడ్ దొరికిన ప్రతిసారి వాటిని దాచిపెట్టుకునే ఇంటెలిజెన్స్ని బిల్డ్ చేసుకున్నాయి. ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ లేదా మంకీ. ఇనీషియల్ స్టేజ్లో ఇంతకుముందు చెప్పిన అన్ని ఇంటెలిజెంట్ క్యారెక్టర్స్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఫుడ్ని ఫైండ్ అవుట్ చేయడము, చుట్టూ ఉన్న డేంజర్స్ని పసిగట్టి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పి ఎస్కేప్ ప్లాన్స్ ఇంటెలిజెన్స్ చేసుకోవడం, ఒకవేళ ఏదైనా అటాక్ జరిగినప్పుడు వాటి నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పి వెపన్స్ బిల్డ్ చేసుకోవడం, లేకుంటే ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యి చుట్టూ ఉన్న డేంజర్స్ ని ముందుగానే తొలగించుకునే ప్రయత్నాలు చేయడం, రేపటి కోసం ఫుడ్ ని ఎత్తిపెట్టడం, ఉండడానికి ఇల్లులు లేదా గుడిసెలు కట్టుకోవడం, ఇలా చాలా యాక్టివిటీస్ లో హ్యూమన్స్ అనే వాళ్ళు డిఫరెంట్ యాంగిల్స్ లో ఇంటెలిజెన్స్ ని బిల్డ్ చేసుకున్నారు. ఈ స్టేజ్ లో మనుషులు కనుక రేపటి కోసం లేకపోతే 1 వీక్ లోపు సరిపడే సర్వైవల్ కోసం మాత్రమే ఆలోచించుంటే మన గ్రోత్ అనేది, ఇంటెలిజెన్స్ అనేది అక్కడే నిలిచిపోయేది. కానీ మనిషి ఇంకా ముందుకు ఆలోచించాడు. 1 సంవత్సరం, 10 ఏళ్ళు, 100 ఏళ్ళ తర్వాత మన సర్వైవల్ ఎలా ఉంటుంది అనే కేటగిరీలో తన ఇంటెలిజెన్స్ ని బిల్డ్ చేసుకొని కావాల్సిన ఐటమ్స్ ని క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు. ఈ సిరీస్ లోనే ఒక కమ్యూనిటీని బిల్డ్ చేశాడు, కమ్యూనిటీకి లీడర్ని అపాయింట్ చేశాడు, లీడర్ తర్వాత ఒక కింగ్ వచ్చాడు, ఈ కమ్యూనిటీని మొత్తాన్ని హ్యాండిల్ చేసేదానికి ఒక కింగ్డమ్ వచ్చింది. దాని తర్వాత డిఫరెంట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేటివి బ్రేక్ అయ్యి, అంటే ఈ ఈగో ఇలాంటి ఎమోషన్స్ అన్ని క్రియేట్ అయ్యి హ్యూమన్ వర్సెస్ హ్యూమన్ క్లాసెస్ జరిగాయి. దాని తర్వాత మనిషి ఇంకో మనిషి మీద పోటీ పడడానికి తన ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కి బిల్డ్ చేసుకుంటూ పోయాడు. సో ఈ హ్యూమన్ వార్ లో హ్యూమన్స్ యొక్క సర్వైవల్ కోసం అని చెప్పి ఇంకా అడ్వాన్స్డ్ వెపన్స్ ని బిల్డ్ చేసుకుంటా ఈ ఇంటెలిజెన్స్ లెవెల్స్ అనేటివి ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ కి స్టెప్ అప్ అవుతూనే ఉన్నాయి. సో ఇక్కడ మనిషికి యుగో నుంచి ఊర్లకి, రాజ్యాల మధ్య యుగో, అలానే దేశాల మధ్య యుగో కింద కన్వర్ట్ అయింది. సో ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఏ లెవెల్లో ఉంది? దేశం వర్సెస్ దేశం. మనిషి రాబోయే 100 years లో గొప్పగా చెప్పుకోవాలి అని చెప్పే ఆరాటం మీద తనకు తెలిసిన మేధాశక్తితో దేన్నైనా ఇన్వెంట్ చేయగలిగే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని, ఒక ఇంటెలిజెన్స్ స్ట్రక్చర్ని బిల్డ్ చేసి పెట్టుకున్నాడు. సో మనిషి రాబోయే 100 ఏళ్ల తర్వాత ఏం జరగాలి, లేకపోతే 1000 ఏళ్ల తర్వాత ఏం జరగాలి, ఇలాంటి సర్వైవల్ ఆలోచనల వల్ల రాకెట్ సైన్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. అంతరిక్షము,
భూమి ఒకటే కాదు, చుట్టూ ఉన్న స్టార్స్, భూ వాతావరణం కలిగి ఉన్న డిఫరెంట్ గ్రహాలను వెతికే పనిలో ఉన్నాడు కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా వచ్చింది. సో అదర్ స్పీసీస్ గ్రోత్ కనుక గమనిస్తే కన్నా మన హ్యూమన్ మైండ్తో పోల్చుకుంటే వాటి ఎవాల్యుయేషన్ అనేది చాలా పూర్ ఉంది. అంటే జంతువుల యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్స్ అనేటివి వాటి బేసిక్ నీడ్స్ వరకు మాత్రమే అక్కడే సప్రెస్ అయిపోయాయి. సో మిగిలిన స్పీసీస్ని హ్యూమన్ మైండ్తో కంపేర్ చేస్తే అవి వెరీ నెగ్లిజిబుల్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ని బిల్డ్ చేసుకున్నాయి, కానీ సస్టైన్ అవుతున్నాయి. కానీ హ్యూమన్ అనేవాడు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇంటెలిజెన్స్ని బిల్డ్ చేసుకున్నాడు, వేరే స్పీసీస్ని కూడా అనలైజ్ చేయగలుగుతున్నాడు, వాటి యొక్క రైట్స్ని కూడా వాటికి ఇచ్చి వేరే స్పీసీస్ యొక్క లైఫ్ ప్యాటర్న్స్లోకి హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉండకూడదు కాబట్టి తను సపరేట్గా ఒక టౌన్ని బిల్డ్ చేసుకున్నాడు. ఫారెస్ట్ ఏరియాస్ని వాటికి వదిలిపెట్టాడు ప్రస్తుతానికి. అంటే హ్యూమన్కి ఎమోషనల్ టచ్ ఉంది కాబట్టి మిగిలిన స్పీసీస్కి కూడా బతికే అవకాశం ఇస్తున్నాడు. ఇంతకుముందు చెప్పిన ఈ కాన్సెప్ట్ మొత్తం దేనికోసం అంటే ఏదైనా ఇంటెలిజెన్స్ గ్రో అవ్వాలంటే అది ఎగ్జిస్టెన్స్ కోసము, సర్వైవల్ కోసం చూస్తుందని మీనింగ్. సో మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా అదే ప్యాటర్న్లో తన ఎగ్జిస్టెన్స్ కోసం కానీ సర్వైవల్ కోసం కానీ ఇనీషియల్ బేసిక్ ఇంటెలిజెన్స్ని బిల్డ్ చేసుకున్నాడు. తర్వాత హ్యూమన్ వర్సెస్ హ్యూమన్ ఫైట్స్లో కూడా తన ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ కోసం మాత్రమే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ని తీసుకొని వచ్చాడు. సో ఇప్పుడు కూడా దేశం వర్సెస్ దేశం ఈ కాన్సెప్ట్ కింద చూసుకుంటే కన్నా తను బెటర్గా ఉన్నాడు అని ప్రూవ్ చేసుకునే ప్యాటర్న్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా కాలక్రమేణా వృద్ధిలోకి వస్తుంది. సో అల్టిమేట్ పాయింట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా. సర్వైవల్ మేక్స్ యూ మోర్ ఇంటెలిజెంట్. సో ఇప్పుడు ఈ ఏఐ కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ కరెంట్ టైం జోన్ చూసుకుంటే కన్నా మనిషి అనేవాడు తన బెస్ట్ లైఫ్లో బతుకుతున్నాడు. అంటే చుట్టూ ఇంటర్నెట్ జోన్ ఉంది, ఏది కావాలంటే అది తొందరగా పనులు అయ్యేదానికి మెషిన్స్ అవైలబుల్ ఉన్నాయి, మెడికల్ రిలేటెడ్ హాస్పిటల్స్, తర్వాత ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంప్లీట్ ఇంటర్నెట్ అనేది మన చేతిలో ఉంది. ఏ నాలెడ్జ్ ఏ డైరెక్షన్లో ఒక ఇండివిజువల్ మూవ్ అవ్వాలన్నా మొత్తం తన చేతిలోనే ఉంది. సో ఇప్పుడు మనం ఏఐ గురించి మాట్లాడుకుంటే ఇనిషియల్గా ఏఐ అనేది ఒక చిన్న డాట్ ప్యాటర్న్స్ని డిటెక్ట్ చేసేదానికి బిల్డ్ చేశారు. దాని తర్వాత ఫేజ్లో నంబర్స్ని డిటెక్ట్ చేసేదానికి డెవలప్ చేశారు. దాని తర్వాత కొన్ని ఫజిల్స్ని సాల్వ్ చేసేదానికి, కొద్ది చిన్న చిన్న గేమ్స్ని ఆడటానికి ఈ ఏఐ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. నెక్స్ట్ ఫేజ్లో ఏఐ అనేది మార్స్లో ఒక వెహికల్ని ఆటోమేటిక్గా రన్ చేసి కమాండ్స్ని బేస్ చేసుకొని ఇమేజ్ని మనకు డెలివర్ చేయడం కానీ, వీడియో శాంపిల్స్ని డెలివర్ చేయడం కానీ, ఏదైనా ఒక మిస్టీరియస్ ఆబ్జెక్ట్స్ని డిటెక్ట్ చేసినప్పుడు దాని ఫోటోస్ తీసి మనకు పంపించడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని మార్స్లో ఒక వెహికల్ మీద ఇది చేయగలుగుతుంది. సో మనం కనుక అబ్జర్వ్ చేస్తే పాస్ట్ 35 years నుంచి ఈ గ్రోత్ అనేది ఎక్స్పోనెన్షియల్గా మూమెంట్ ఉంది. అంటే గత 10 సంవత్సరాల నుంచి మనకి ఈ ఇంటర్నెట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడైతే హై రేంజ్లో జరిగిందో అప్పటి నుంచి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గ్రోత్ అనేది ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతుంది. సో ఇప్పుడున్న కరెంట్ టైం జోన్లో చూసుకుంటే కన్నా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఎక్స్ట్రీమ్లో ఉందంటే, అంటే ఎగ్జాంపుల్కి చాట్‌జీపీటీని తీసుకోండి. మీరు ఇచ్చే ఏదైనా ఒక స్క్రిప్ట్కి అది ఒక మంచి ఇమేజ్ని జనరేట్ చేయగలదు. మీరు రాసే ఒక మెయిల్ డీటెయిల్స్ కొన్ని ఇస్తే కన్నా దాన్ని స్మూత్గా మెయిల్ని బిల్డ్ చేసి ఇవ్వాలా, లేకపోతే అగ్రెసివ్గా మెయిల్ కావాలా, కన్విన్సింగ్గా కావాలా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని అది ఇస్తుంది. లేదా ఏదైనా యూట్యూబ్ వీడియో కోసం స్క్రిప్ట్ అడిగినా కూడా నువ్వు జస్ట్ ట్యాగ్ లైన్ ఇస్తే చాలు, కంప్లీట్ స్క్రిప్ట్ ఏ టైం టు ఏ టైం ఏం మాట్లాడాలా, ఫస్ట్ ఏ పాయింట్ మాట్లాడాలి, నెక్స్ట్ ఏ పాయింట్ మాట్లాడాలా, ఇవన్నీ కూడా క్లియర్గా చాట్‌జీపీటీని ఇస్తుంది. ఇంకో స్టెప్ ముందుకు వస్తే కన్నా రీసెంట్ టైంలో మనం చూస్తున్నాము చాట్‌జీపీటీ 4.0 వర్షన్లో ఈ వీడియో మోడిఫికేషన్స్ కూడా చేస్తుంది, లేకపోతే టెక్స్ట్ టు వీడియో బిల్డింగ్ ఇది చేస్తుందని చెప్పి ఆ వీడియోస్ ఒకసారి చూడండి, ఎంత రియలిస్టిక్గా ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నాయని చెప్పి. అలానే ఏదైనా ఒక ఫోటో ఇచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా ఒక వీడియోని ఇచ్చి దాన్ని మార్క్స్ చేయమని చెప్పి అడిగినా కూడా, లేకపోతే ఒక హాలీవుడ్ మూవీ కింద కన్వర్ట్ చేసి ఇమ్మని చెప్పి అడిగినా కూడా అది అసలు మనం ఏమంటాం హాలీవుడ్ వీడియో ఎడిటర్ గ్రాఫిక్ డిజైనర్ ఉంటారు కదా, తను బిల్డ్ చేస్తే ఆ రేంజ్లో వస్తాయో అవుట్పుట్స్ అదే రేంజ్లో ఇప్పుడు వస్తున్నాయి. సో సేమ్ వీడియో ఎడిటింగ్ కానీ ఫోటో ఎడిటింగ్ కానీ మనం మాన్యువల్గా చేయాలంటే అది కనీసం అంటే 1 week టైం పడుతుంది, కానీ అది మనకి ఇన్స్టెంట్గా చేసిస్తుంది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలా ఏఐ అనేది ఎంత అడ్వాన్స్డ్లో ఉంది అని చెప్పి. సో ఇది మనకు తెలిసి జరుగుతున్న ఫేస్. అంటే వాళ్ళు మనకి న్యూస్లో పబ్లిష్ చేస్తున్నారు కాబట్టి ఈ మటుకు యాక్టివిటీస్ అన్న మనకు తెలుస్తున్నాయి, కానీ లోపల ఇంకా ఎంత డీపర్గా ఉంది అంటే, సో ఈ ఏఐ అడ్వాన్స్మెంట్స్ కోసం అని చెప్పి, లేకపోతే దీని ఇంటెలిజెన్స్ని ఫాస్ట్గా గ్రో చేయించే దానికోసం అని చెప్పి డిఫరెంట్ కాన్సెప్ట్లు ఉన్నాయి. అంటే మెషిన్ లెర్నింగ్ అని చెప్పి, లేకపోతే ఏఐ సెల్ఫ్ లెర్నింగ్ టూల్స్ అని చెప్పి, ఇలాంటివన్నీ. సో ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తానంటే, మనం ఒక 1 week 1 monthలో ఒక బుక్ని చదివి దాన్ని డైజెస్ట్ చేసుకొని అర్థం చేసుకోగలిగే ప్యాటర్న్లో ఉన్న ఈ టైం జోన్
లో అది ఒక రోజులో కొన్ని మిలియన్ బుక్స్ ని ఒకేసారి చదివి అర్థం చేసుకొని దాని రిలేటెడ్ కంటెంట్ ని దాని రిలేటెడ్ ఇంటెలిజెన్స్ ని అర్థం చేసుకోగలదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రోజు ఉన్న ఈ పాయింట్ దగ్గర ఉన్న మెషిన్స్ క్యాపబిలిటీ అది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనికోసం? మనిషి మేధాశక్తిని మ్యాచ్ చేసే దానికోసం. కానీ ఇది ఎక్కడికి పోతుంది? మేధాశక్తి అంటే మన హ్యూమన్ మైండ్ సపోజ్ ఒక 2 డిజిట్ నంబర్ ని క్యాలిక్యులేట్ చేసేదానికి 1 సెకండ్ లేదా 2 సెకండ్స్ టైం తీసుకుంది అనుకో. అలానే ఒక పెద్ద సమ్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే అది మనం ఒక ఎనఫ్ అమౌంట్ ఆఫ్ టైమే తీసుకుంటాను. అంటే ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో మనం ఒక 120 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మనం రాయాలని చెప్తే వాళ్ళు మనకి ఎంత ఇస్తారు? 2 hours టైం ఇస్తారు కదా. సో అంటే దాని మీనింగ్ ఏంటి? మన మైండ్ క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది ఒక 2 hours అన్న పడుద్ది 120 సమ్స్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే. కానీ అదే క్వశ్చన్ పేపర్ మనం ఏఐకి ఇస్తే ఒక సెకండ్ లో దాని రిజల్టెంట్ అనేది మనకి జనరేట్ చేసి ఇస్తుంది. సో క్రియేటివిటీ సైడ్ హ్యూమన్ మైండ్ ఎంత అడ్వాన్స్మెంట్ లో లేకపోతే ఎంత ఇంటెలిజెంట్ అయినప్పటికీ క్యాలిక్యులేషన్ స్పీడ్ లో ఏఐ అనేది చాలా స్టెప్స్ ముందుంది. సో ఇప్పుడు నార్మల్ గా మనం గమనిస్తే ఈ ChatGPT రిలీజ్ అయినప్పుడు కానీ లేకపోతే టెక్స్ట్ వీడియో జనరేటర్ ఇలాంటి టూల్స్ రిలీజ్ అయినప్పుడు కానీ హ్యూమన్ అనేవాడు చాలా నార్మల్ గా రిసీవ్ చేసుకున్నాడు. దాన్ని ఇంకా మనం సోషల్ మీడియాలో ఇక్కడంతా కూడా పబ్లిష్ చేస్తాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఏఐ అనేది ఆల్రెడీ ఈ హ్యూమన్ యాక్టివిటీస్ లేక ఆల్రెడీ పాపులేట్ అయిపోయింది. అంటే చెప్పాలంటే ఈ జనరేటివ్ ఏఐ కంటెంట్ కానీ అంటే యూట్యూబ్ వీడియోకి నేను ఏ తీసుకుంటే బెటర్ ఆప్షన్స్ అని చెప్పి మాక్సిమం నేను గమనించిన యూట్యూబర్స్ కానీ లేకపోతే వేరే ఏరియాస్లో చాలా మంది ఓన్ థింకింగ్ లేకుండా కొత్త కంటెంట్ సజెస్ట్ చేయని చెప్పి మనం మాక్సిమం ఏఐ టూల్స్ని అడుగుతాం. తర్వాత ఈ కంటెంట్ బిల్డింగ్ కూడా ఎలాంటి కంటెంట్ చెప్తే బెటర్ అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పి ఈ టూల్ని అడుగుతాం. ఎందుకంటే మన హ్యూమన్ మైండ్ అంత ఫాస్ట్గా ప్రాసెస్ చేసి మనకి రిజల్ట్స్ ఇవ్వలేదు కాబట్టి. అలానే జనరేటివ్ ఇమేజ్ ప్రాసెసింగ్ కానీ వీడియో ప్రాసెసింగ్ కానీ ఇవన్నీ కూడా అంటే ఇంకా రాబోయే కాలంలో మీరు గమనించే ఉంటారు రీసెంట్ న్యూస్లో కానీ వీటిల్లో కానీ ఫోటోషాపింగ్ కానీ ఈ వీడియో ఎడిటింగ్ కానీ ఇవేమి ఉండవు. మనం జస్ట్ టెక్స్ట్ ఇస్తే కన్నా అదే మనకు కావాల్సిన ప్యాటర్న్ లో ఫోటో ఎడిటింగ్ కానీ లేకపోతే వీడియో ఎడిటింగ్ కానీ మొత్తం ఫినిష్ చేసి ఇస్తుంది అని చెప్పి. లేదు మనం ఇంట్లో కూర్చొని ఒక కంప్లీట్ మూవీని తీయగలిగే ఆ క్యాపబిలిటీ కూడా ఈ ఏఐ చేతిలో ఉంది అని చెప్పి. సో దీంట్లో స్ట్రగుల్ వచ్చే పాయింట్ ఏమంటే ఏఐకి లేకపోతే ఆ మెషిన్ కి హ్యూమన్ కు ఉన్న రెస్ట్రిక్షన్స్ ఏవీ లేవు. అంటే హ్యూమన్ మినిమం 8 hours స్లీప్ ఉండాలా, ఒక 3 times ఫుడ్ ఉండాలా, ఈ వాటర్ ఖచ్చితంగా కావాలా, ఇవన్నీ చాలా పారామీటర్స్ ఉన్నాయి. కానీ ఏఐకి అలా లేదు. 24/7 అది వర్క్ చేస్తూనే ఉంటుంది కావాలంటే. సో ఈ ఏఐ మనిషి జీవితాల్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయింది. అంటే ఈ ChatGPT స్ట్రక్చర్ కానీ లేకపోతే జాబ్ రీప్లేస్మెంట్ కానీ ఆటోమేటిక్ క్యాబ్ డ్రైవింగ్ ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ లో ఏఐ అనేది ఆల్రెడీ ఈ కార్పొరేట్ వరల్డ్ లో కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. అంటే వర్క్ ని అలాట్ చేయడము, మేనేజ్ చేయడము, లేకపోతే ఈ బేసిక్ HR యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా మనం రీసెంట్ మీమ్స్ లో కానీ రీల్స్ లో కానీ మనం అబ్జర్వ్ చేస్తాం. ఈ ఏఐకి నేర్చుకునే టైం చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ కి 2018 లో ఒక చెస్ రిలేటెడ్ అల్గారిథం ని దానికి ఫుల్ కంట్రోల్స్ ఇచ్చి అంటే ఏకి ఎలా మూవ్ అవ్వాలని చెప్పి వాటి రిలేటెడ్ డిస్క్రిప్షన్స్ ఇచ్చి ఏఐని దాన్ని పూర్తిగా అనలైజ్ చేసి ఒక వరల్డ్ ఛాంపియన్ తో టెస్ట్ కి పెట్టారు. సో అది విత్ ఇన్ 4 hours లో ఏఐ వర్సెస్ ఏఐ గేమ్స్ మల్టిపుల్ డైరెక్షన్స్ లో ప్లే చేసుకొని ఒక వరల్డ్ ఛాంపియన్ నే ఓడించింది. అది కూడా 4 hours ట్రైనింగ్ టైం తీసుకొని. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హ్యూమన్ మైండ్ కి మినిమం సమ్ టైం పడుద్ది తన ఇంటెలిజెన్స్ ని గ్రో చేసుకొని ఒక టైప్ ఆఫ్ మూవ్ ని తీసుకోవాలనుకుంటే. కానీ ఏఐకి అలా కాదు. ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది, క్విక్ గా డెసిషన్స్ తీసుకుంటుంది. ఇది ఒక బేసిక్ కంప్యూటర్ లో జరిగితే అదే మనం దీని ఏఐ కనుక సూపర్ కంప్యూటర్ యాక్సెస్ ఇస్తే లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్ యాక్సెస్ ఇస్తే ఏం జరుగుతాయి? సో మెయిన్గా నేను ఏఐ నుంచి ఈ ప్రాబ్లమ్స్ చూస్తాను. వన్స్ ఏఐ కనుక హ్యూమన్ కంట్రోల్ నుంచి మిస్ అయితే అంటే ఏఐ కనుక ఓన్గా ఈ మిసైల్ గవర్నమెంట్ మిలిటరీ రిలేటెడ్ కంట్రోల్స్ని యాక్సెస్ చేయగలిగితే లేకపోతే రీసెంట్ టైమ్స్లో ఎలాన్ మస్క్ ఈ రోబోస్ని కూడా రిలీజ్ చేశాడు కదా, ఇలాంటి రోబోస్ అన్నిటిని ఒకేసారి కంట్రోల్ చేసుకోగలిగితే లేకుంటే మనం చెప్పినట్లు ఆల్రెడీ ఏఐ రిలేటెడ్ పార్ట్స్ అంటే మెషిన్స్ ఏఐ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా హ్యూమన్ వరల్డ్లోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయినాయి కాబట్టి అంటే ఈ నార్మలైజ్డ్ లైఫ్లోకి ఆల్రెడీ ఎంటర్ అవుతున్నాయి కాబట్టి ఇన్ కేస్ వీటన్నిటిని ఒక సింగిల్ ఏఐ కంట్రోల్ చేయగలిగితే మనకి రికవరీ ఉందా? సో ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం ఇది హ్యాక్ అవుతుంది, హ్యాక్ చేస్తారు, కంట్రోల్ అవుతుంది అని చెప్పి మనం మాట్లాడుకుంటాం కదా, అంత ఈజీగా పాసిబుల్ అని చెప్పి మనం అనుకుంటే చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే కోడింగ్ చేసేటప్పుడు నార్మల్గా మనం అబ్జర్వ్ చేసి ఉంటాం ఒక 100 లైన్ ఆఫ్ కోడ్కే మనం ఫస్ట్ టైం డైరెక్ట్గా ఏం ఎర్రర్స్ లేకుండా అవుట్పుట్ని జనరేట్ చేయలేం కదా. సో అలానే దీనికి మనం ఇచ్చే కమాండ్ ఫార్మాట్స్ని బేస్ చేసుకొని లేకపోతే మనం బిల్డ్ చేసిన కోడ్ని బేస్ చేసుకొని ఇప్పుడు అది అంటే ఏమంటాం దానికి ఉన్న నాలెడ్జ్ని బేస్ చేసుకొని దానికి దొరికిన లూప్ హోల్ ద్వారా అది దాని ఓన్ కంట్రోల్లోకి వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి.
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది జనరల్ ఇంటెలిజెన్స్ లేకి కన్వర్ట్ అయిన తర్వాత లేకపోతే కన్వర్ట్ అయ్యేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ని పూర్తిగా నిర్మూలించే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది చాలా మంది మేధావులు వాళ్ళకి తెలిసిన ప్యాటర్న్స్ లో వాళ్ళు ఎలాబొరేట్ చేస్తున్నారు. వన్స్ ఏఐ అనేది కంట్రోల్ తప్పితే దేర్ ఈస్ నో వే టు రికవర్ ఇట్ బ్యాక్. ఎందుకంటే ఆ మెషిన్ అనేది మనిషి ఒక 100 years థింక్ చేసి ఒక సొల్యూషన్కి వస్తే దీన్ని మనం ఇలా నిర్మూలన చేయొచ్చు అని చెప్పి అనుకుంటే కదా, దాన్ని ఇది ఫస్ట్ 1 dayలోనే ఆల్రెడీ ఆ రిలేటెడ్ సినారియోని ఇది అబ్జర్వ్ చేసి దాని రిలేటెడ్ నెసెసరీ స్టెప్స్ అది తీసుకునే ఉంటుంది 1 dayలో. సో మన 100 years ఆఫ్ థాట్ ప్రాసెస్ అనేది దానికి లెస్ దెన్ 1 day కింద మీనింగ్. దీన్ని బట్టి మనం ఏ డైరెక్షన్లో కరెక్ట్ డెసిషన్స్ లేకపోతే నెసెసరీ కంట్రోల్స్ తీసుకుంటున్నామా లేదా అని చెప్పి ఒకసారి మనం అనలైజ్ చేసుకోవాలి. మీకు ఈ ఏఐ రిలేటెడ్ ఏమన్నా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ని అందరితో షేర్ చేసుకోవాలనుకుంటే కన్నా మన కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోగలరు. సో ఈ మా ఎఫర్ట్స్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.